హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కొన్ని స్కీమ్స్ మరియు కొన్ని ఒక మిషన్ అనేది ఇంపార్టెంట్ మిషన్ అండి. మీరు సిలబస్ ప్రకారం చూసుకుంటే కనుక సో ఏ టాపిక్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం అండ్ ఇంకా ఏమేమి టాపిక్స్ ఉన్నాయి అనేది తెలుసుకోవచ్చు. సో మీరు ఒకసారి కనుక డిఎస్సి సిలబస్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో ఉంది అండ్ లేకపోతే లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉంది. సో కాబట్టి మీరు అందులో వెళ్ళైతే చూసుకోవచ్చు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన టాపిక్స్ ఏమేమి ఉన్నాయో. సో చూడండి, ఇంపార్టెంట్ సాక్షర్ భారత్ మిషన్ అనేది ఒక ఇంపార్టెంట్ మిషన్ అండి అండ్ దీని మీద క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. సో లాంచ్డ్ ఆన్ ఇంటర్నేషనల్ లిటరసీ డే. సో ఇంటర్నేషనల్ లిటరసీ డే ఎప్పుడు అని కూడా అడగొచ్చు. సెప్టెంబర్ 8, 2009. సో సెప్టెంబర్ 8 అనేది ఇంటర్నేషనల్ లిటరసీ డే అనమాట. అండ్ సాక్షర్ భారత్ మిషన్ అనేది 2009లో సేమ్ సెప్టెంబర్ 8న స్టార్ట్ చేయడం జరిగింది బై ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్. సో 2009లో ప్రైమ్ మినిస్టర్గా ఉన్న మన్మోహన్ సింగ్ చేతుల మీదంగా అయితే ఈ సాక్షర్ భారత్ మిషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇట్ సీక్స్ టు క్రియేట్ ఎ లిటరేట్ సొసైటీ త్రూ వేరియస్ టీచింగ్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్. సో ఈ టీచింగ్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా అయితే అన్నిట్లో సో ప్రతి ఒక్క చోట లిటరేట్ ఒక ఎన్విరాన్మెంట్ అనేది ఏర్పరచాలి, సో అందరూ ఎడ్యుకేటెడ్గా అవ్వాలి అనే థీమ్ మీద ఇదైతే స్టార్ట్ చేయడం జరిగింది. రికగ్నైజింగ్ ద నెంబర్ ఆఫ్ అడల్ట్స్ ఇన్ ఇండియా అబోవ్ 15 years యాజ్ పర్ 2001 సెన్సెస్. సో 2001 సెన్సెస్ ప్రకారం అయితే అడల్ట్స్ 15 years అబోవ్ ఉన్న వాళ్ళు హూ మిస్డ్ అవుట్ అండ్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ ఎర్లియర్ ఇన్ లైఫ్. సో ఎవరైతే స్టార్టింగ్ కొంతమంది స్కూల్స్కి వెళ్ళకుండా చిన్న పనులకైతే వెళ్తారు కదా, సో అలాంటి వాళ్ళ కోసం అనమాట. దేర్ ఈజ్ ఏ గ్రోయింగ్ ఎక్నాలజ్మెంట్ ఆఫ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అడల్ట్ ఎడ్యుకేషన్. సో ఈ సాక్షర్ భారత్ అనేది దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చిందంటే అడల్ట్ ఎడ్యుకేషన్. ఎవరైతే 15 years అబోవ్ ఉన్నారో, ఎవరికైతే ఎడ్యుకేషన్ అనేది అందలేదో, సో అలాంటి వారికైతే మళ్ళీ చదువుకునే అవకాశాన్ని కల్పిస్తుంది సాక్షర్ భారత్ మిషన్. ద మిషన్స్ గోల్ వాజ్ టు అచీవ్ అండ్ 80% లిటరసీ రేట్ నేషనల్ వైడ్ బై 2021. సో 2012 వరకు అయితే 80% లిటరసీ రేట్ అనేది నేషనల్ వైడ్గా ఉండాలి అనేది ఈ మిషన్ యొక్క మెయిన్ ఉద్దేశం అన్నమాట. సో సాక్షర్ భారత్ మిషన్లో ఇవే ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక మినిస్టర్స్. సో ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ ఉన్న మినిస్టర్స్ ఎవరు అనేది చూసుకుందాము. సో చీఫ్ మినిస్టర్ వచ్చేసి నారా చంద్రబాబు నాయుడు అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వచ్చేసి అందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్. ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ యొక్క హెడ్ ఎవరు అంటే నారా లోకేష్. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అచ్చెన్నాయుడు అండ్ ఫుడ్ అండ్ సివిల్కి సంబంధించి నాదెండ్ల మనోహర్ అనమాట మినిస్టర్. హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, సో ఆరోగ్య మరియు కుటుంబ వెల్ఫేర్ యొక్క మినిస్టర్ ఎవరు అంటే సత్యకుమార్ యాదవ్. అండ్ ఫైనాన్షియల్ ఆర్థిక మినిస్టర్ వచ్చేసి పి కేశవ్. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, సో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సొసైటీ యొక్క మినిస్టర్ ఎవరు అంటే జి సంధ్యారాణి. సో ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీకు కరెంట్ అఫైర్స్ ద్వారా ఇలాంటి క్వశ్చన్స్ అనేవి రావచ్చు. సో కాబట్టి మీరు ఇవి కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. అండ్ స్టేట్కి సంబంధించి ఇదైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి The Alliance released a joint manifesto for the AP elections on 30 April 2024. సో ఒక మేనిఫెస్టో అనేది ఎప్పుడు రిలీజ్ చేయడం జరిగింది అంటే 30th April 2024 అనమాట. సూపర్ 6 స్కీమ్స్. సో ఇందులో చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ 6 స్కీమ్స్ ఏమి ఉన్నాయంటే 20 lakh ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. సో 20 లక్షల వరకు అయితే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, సో ఉద్యోగాలు కల్పిస్తాము అని చెప్పి. అండ్ అలాగే 50,000 పర్ స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్. సో ఎవరైతే స్కూల్కి వెళ్తారో వాళ్ళకైతే ఈ 50,000, సో ఇంటికి వచ్చి ఎవరైతే ఒక్కలైనా గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళే వారికి మాత్రం 15,000 అనేది ఇస్తారనమాట. సో అమ్మ ఒడి అన్నారు కదా, సో దాని ప్రకారం అయితే ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 20,000 పర్ ఇయర్ ఫర్ ఎవ్రీ ఫార్మర్. సో ప్రతి ఒక్క రైతుకైతే 2,000 ప్రతి ఒక్కరికి, సో 20,000 ప్రతి ఇయర్ అనేది ఫార్మర్కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ 3 ఫ్రీ గ్యాస్ సిలిండర్స్. సో 3 ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ అయితే ఇస్తారనమాట సంవత్సరానికి వచ్చేసి. అండ్ 1,500 ఫర్ ఉమెన్ పర్ మంత్. సో ప్రతి ఒక్క మహిళకి 1,500 అనేది ఇస్తారనమాట ప్రతి ఒక్క నెల అనేది. అండ్ నెక్స్ట్ 6th సూపర్ 6లో 6 వచ్చేసి అనౌన్స్మెంట్ ఫ్రీ బస్ ట్రావెల్ టు ఉమెన్ అండ్ అన్నా క్యాంటీన్ స్కీమ్స్ విల్ బి స్టార్టెడ్ ఫ్రమ్ August 15, 2024. సో ఆగస్ట్ 2024 ఆగస్ట్ 15న అయితే ఈ అన్నా క్యాంటీన్ మరియు ఫ్రీ బస్, ఉమెన్స్కి ఫ్రీ బస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పారు. కానీ ఇప్పుడు వరకు అయితే అందుబాటులో
సో ఇప్పుడు వరకు అయితే అందుబాటులో అయితే రాలేదన్నమాట. సో ఈ 6 అండి సూపర్ 6 స్కీమ్స్ ఏవేవి ఉన్నాయంటే ఈ 6 అండి. ఇవి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కొన్నిసార్లు అడగచ్చు అనమాట ఇలాంటి క్వశ్చన్స్ కూడా. సూపర్ 6 స్కీమ్స్లో ఉన్నవి ఏంటి, లేనివి ఏంటి అని కూడా అడగచ్చు. సో కొన్ని కరెంట్ అఫైర్స్కి సంబంధించి సో పేపర్ అనేది హార్డ్గా వస్తే కనుక ఇలాంటి క్వశ్చన్స్ కూడా రావచ్చు. సో నెక్స్ట్ కంటిన్యూషన్ వచ్చేసి సో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఉన్నాయి, దానికి సంబంధించి చూడండి. నేమింగ్ ఆఫ్ భోగాపురం ఎయిర్పోర్ట్ యాజ్ అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్. సో భోగాపురం ఎయిర్పోర్ట్ని అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్గా చేంజ్ చేయడం జరిగింది పేరు అనేది. అండ్ చంద్రబాబు నాయుడు రిలీజ్డ్ ఎ వైట్ పేపర్ ఆన్ పోలవరం ప్రాజెక్ట్ ఆన్ June 28. సో వైట్ పేపర్ ఆన్ పోలవరం ప్రాజెక్ట్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది, June 28న. అండ్ దీక్ష యొక్క ఫుల్ ఫామ్ చూసుకుంటే కనుక డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ సమగ్ర శిక్ష. సో ఈ దీక్ష అనేది ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది అంటే ప్రతి ఒక్కరికి సమగ్ర శిక్ష అంటే అందరికీ ఎడ్యుకేషన్ అనేది ఈక్వల్గా అందజేయాలి. అండ్ అలాగే టెక్స్ట్ బుక్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం, సో 7th నుంచి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం బుక్స్ అవైలబుల్గా చేయాలి. బైలింగ్వల్లో ఉండాలి టెక్స్ట్ బుక్స్ అని. సో ప్రతి ఒక్క టెక్స్ట్ బుక్ చూసుకుంటే కనుక మీకు QR కోడ్ అనేది ఇచ్చుంటారు. సో ఇది డిజిటల్ అనమాట. సో డిజిటల్గా చేయాలని చెప్పి సో ప్రతి ఒక్కటి టెక్స్ట్ బుక్ కానివ్వండి ప్రతి ఒక్కటికి QR కోడ్స్ అనేది ఇచ్చేసి డిజిటల్గా చేయడం జరుగుతుంది. సో దీనికి వచ్చేసి దీక్ష ద్వారా లైవ్ సెషన్, సో లైవ్లో కొన్ని క్లాసెస్ లైవ్లో చెప్పడం. అండ్ అలాగే PDF టెక్స్ట్ బుక్స్కి సంబంధించిన PDFs అనేవి అవైలబుల్గా ఉండడం. అండ్ అలాగే ఆన్లైన్ కోర్సెస్ అనేవి కూడా అవైలబుల్గా చేయడం. సో ఈ మొత్తం అనేది మనకి డిజిటల్గా చేయడం జరుగుతుందన్నమాట. సో దీన్నే దీక్ష అంటారు. సో ఓన్లీ ఎడ్యుకేషన్ అనేది స్కూల్స్లోనే కాకుండా ఈ డిజిటల్గా కూడా అవైలబుల్గా అందజేయడమే దీని యొక్క లక్ష్యం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి SGD సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సో దీనికి వచ్చేసి ఏంటంటే సో నో పోవర్టీ అనేది పేదరికం అనేది ఉండకూడదు. 0 హంగర్ ఆకలితో ఎవ్వరూ ఉండకూడదు. అండ్ జెండర్ ఈక్వాలిటీ ఈ మొత్తం అనేది కంట్రోల్గా చేయాలనేది ఈ SGD యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి ఈ 3 ఇంపార్టెంట్ అనమాట. సో ఏపీకి సంబంధించి అయితే ఇవేనండి. అండ్ ఇంకా పథకాలు అనేవి ఎక్కువ. సో మేనిఫెస్టోలో అయితే చాలా పాయింట్స్ చెప్పడం జరిగింది. సో వాటన్నిటి గురించి అయితే మనం కరెంట్ అఫైర్స్ దానికైతే మనకి యూజ్ అవుతాయి. అండ్ ప్రజెంట్ ఈ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ అయితే ఇదేనండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే రైట్స్, సో చైల్డ్ రైట్స్ ఏమేమి ఉన్నాయి అండ్ వాటి గురించి అయితే తెలుసుకుందాము. అండ్ అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ గురించి అయితే ఒక క్లాస్ అనేది కొంచెం లేట్గా అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఈ చైల్డ్ రైట్స్ అవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో దాని గురించి అయితే మనం నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ప్లీజ్ లైక్ చేయండి వీడియోస్ని అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.